వైఎస్ఆర్సిపి పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆయన రాజీనామా రాజకీయ వర్గాల్లో ఒక సంచలనాన్ని సృష్టించింది. ఎవ్వరూ ఊహించలేదు. ఉన్న బలంగా ఆయన 25 జనవరి ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్ని కలిసి రాజీనామా పత్రము సమర్పించి ఇదే రోజున రాజీనామా కూడా ఆమోదించాలని కోరి తక్షణమే దానిపై ధన్ఖడ్ సంతకం చేసి ఈరోజే గెజిట్ నోటిఫికేషను ప్రకటించి ఒక రాజ్యసభ సీటు ఖాళీగా ఉన్నట్టు ఈ కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియపరచడం అనేది విశేషం. ఇదంతా ఆగమేఘాల మీద జరిగిపోయింది. ప్రజలకు, రాజకీయ పార్టీలకు ఇది గోప్యంగా ఉంచిన ఇదంతా ఒక పథకం ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం, ఒక వ్యూహం ప్రకారం జరగటం అనేది విశేషం. త్వరలో కేంద్ర ఎన్నికల సంఘము ఈ యొక్క రాజ్యసభ ఖాళీ అయిన సీటును కూడా నింపడానికి తగు ఏర్పాట్లు కూడా చేస్తూ ఆ ఏర్పాట్లను కూడా ప్రారంభించేసింది. విజయసాయి రెడ్డిని కొంతమంది ముద్దుగా వీసారెడ్డి అని పిలుస్తారు. ఆయన చరిత్ర ఒక ఆడిటర్గా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఆయన 3 తరాలతో అనుబంధం కలిగిన వ్యక్తి. 3 తరాలంటే రాజశేఖర రెడ్డి తండ్రి రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి, తదుపరి వైఎస్ ఈనాడు జగన్మోహన్ రెడ్డి. 3 తరాలు, 4 దశాబ్దాల అనుబంధం. ఆనాడు ఆడిటర్గా రాజారెడ్డి వెరైటీస్ ఆ ముగ్గు గనులను నిర్వహించేదానికి ఈయన చెన్నైలో ఉంటూ ఆడిటర్గా వ్యవహరించేవాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ కుటుంబంతోనే కొనసాగుతున్నాడు. కేవీపీ రామచంద్రరావుని వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆత్మగా పిలుస్తారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ కర్ణాటక రాష్ట్రంలో గుల్బర్గాలో కలిసి చదువుకున్నారు, క్లాస్మేట్లు. ఇక ఈయన ఈ విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఆత్మగా భావిస్తారు. ఎందుకంటే సాక్షి పేపరు, సాక్షి ఛానల్ ప్రారంభించటం, దాని పూర్తి బాధ్యతలు చేపట్టడం, ఆ క్విడ్ ప్రో అనేది ఈ సహాయం మేము మీకు చేస్తాం, చేసినందు లేదా మీకు భూములు కేటాయిస్తాం, మీరు ఈ సాక్షి పత్రికల్లోనూ వీటిలలో మీరు షేర్లు కొనండి, ఎందుకు పనికిరాని కంపెనీల్లో 10 రూపాయల షేర్ని 10,000 కొంటాం. ఈ క్విడ్ ప్రో అనేది నేర్పించింది కూడా విజయసాయి రెడ్డి. ఆ విధంగా తన ఆడిటర్గా ఉన్న తెలివితేటలను, చట్టాన్ని అధిగమించి భూమి మీద లేని కంపెనీలు అవి ఉత్పత్తి చేస్తున్నట్టుగా, ఉత్పత్తి చేసిన తర్వాత వాటిని ఎగుమతులు దిగుమతులు లెక్కలు రాయటం, దాంట్లో మళ్ళీ లాభ నష్టాల నివేదిక, ఈ విధంగా ఊహాజనితమైన కంపెనీలను సృష్టించి మనుగడలో లేని ఒక 100 కంపెనీలు పైగా జగన్మోహన్ రెడ్డికి ఆదాయ వనరులు సమకూర్చేలా చేసిన ఒక మహానుభావుడు. అంటే తన పరిశోధన ఆ విధంగా ఉపయోగించాడు. ఆది నుంచి కూడా విజయసాయి రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ పెట్టినప్పటి నుంచి 2022 వరకు అన్నీ తానై నంబర్ 2గా చక్రం తిప్పడం అనేది విశేషం. ఆయన రాజ్యసభకు పంపించాడు. ఎందుకంటే విజయసాయి రెడ్డి తప్పులను, నేరాలను తన భుజం మీదకి, తన నెత్తి మీద వేసుకుని సహనిందితుడుగా జగన్మోహన్ రెడ్డితో పాటు 16 నెలలు జైలు శిక్ష అనుభవించారు. సరే, జైలు బంధం విజయసాయి రెడ్డిని రాజ్యసభకు పంపి వైఎస్ఆర్సిపి పార్లమెంటరీ నేతగా ఆయన ఎన్నిక చేసి కేంద్రములో ఎన్డీఏ ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014-2019 మధ్యలో ఇక్కడ తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ పొత్తులో కలిసి ఉన్న విజయసాయి రెడ్డి తనదైన శైలిలో
ఢిల్లీలో ఉండే బీజేపీ పెద్దలతో సన్నిహితంగా ఉంటూ తను పోషించవలసిన నారద పాత్ర పోషించాడు. తెలుగుదేశం పార్టీపై, చంద్రబాబు నాయుడుపై చాడీలు చెప్పటం, తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ 2018లో వేరవటానికి విజయసాయిరెడ్డి ఆజ్యం పోశాడనే వార్తలు ఈనాటికి కూడా వింటూ ఉంటాం. ఆనాడు జగన్మోహన్ రెడ్డికి తెలుసు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఉంటే ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవదుగా కానీ తెలుసు. ఆ వ్యూహకర్త అని పేరు చెప్పుకునే పీకే కూడా, ప్రశాంత్ కిషోర్ కూడా, వాళ్ళ ముగ్గురు కలిసి ఉంటే మీరు గెలవరు, ఆ ముగ్గురిని వేరువేరుగా పోటీ చేసేలా చేయండి, విజయం మిమ్మల్ని వరించేస్తుందని చెప్పాడు. ఇంకా విజయసాయిరెడ్డి రాజ్యసభ ఆయన ఫ్లోర్ లీడర్గా ఉంటూ భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకి అండగా నిలుస్తూ బిల్లులకు మద్దతు ఇచ్చారు. 2004 నుంచి 2014 వరకు రాజ్యసభలో బీజేపీకి అనుకున్నంత మెజారిటీ ఎన్డీఏకి లేదు. కాశ్మీర్ అంశమైనా, త్రిపుల్ తలాక్ అయినా, రామజన్మభూమి అయినా, దేనికైనా కూడా ఇతర పార్టీలపై ఆధారపడవలసిన అవసరం ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉంటూ కేంద్రంలో రాజ్యసభలో మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ భారతీయ జనతా పార్టీకి అనుబంధ పార్టీగా పనిచేయటం అనేది వాస్తవం. ఒకానొక దశలో విజయసాయిరెడ్డి వల్ల చంద్రబాబు నాయుడికి, ప్రధానమంత్రి మోడీకి బాగా దూరం పెరగటం అనేది వాస్తవం. ఆ విధంగా విజయసాయిరెడ్డి తనదైన శైలిలో ఇంకా ఏ స్థాయికి వెళ్ళిందంటే, ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణని, ఆయన చాలా బాగా పనిచేస్తున్న అధ్యక్షుడిని తప్పించి వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా వ్యవహరించే ఒక వ్యక్తిని కన్నా లక్ష్మీనారాయణకి వారసుడుగా నియమించడంలో కూడా విజయసాయిరెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉన్నదనే ఈనాటికి కూడా కొంతమంది విశ్లేషకులు భావిస్తూ ఉంటారు. ఆ విధంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గెలుపు అనేది 3 పార్టీలు 3 దారులు అవ్వటం వల్ల జరిగింది. ఈ రోజున విజయసాయిరెడ్డి 2022 తర్వాత జగన్మోహన్ రెడ్డికి, విజయసాయిరెడ్డికి దూరం పెరిగింది. అరబిందో కంపెనీ ఆ ఓనర్ కుమారుడికి విజయసాయిరెడ్డి కుమార్తెనిచ్చి వివాహం చేశారు. అరబిందో వాళ్ళ ఆస్తులు హైదరాబాద్లో ఉన్నాయి, విశాఖపట్నంలో ఉన్నాయి. ఇక వాళ్ళ ఆస్తులు కూడబెట్టుకునే ప్రక్రియలో కూతురు, అల్లుడి యొక్క ప్రయోజనాలు కాపాడటానికి ఏమాత్రం వెనుకంజ వేయలేదు. 2022 వరకు విజయసాయిరెడ్డి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి కొరకు వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం పనిచేసి 2022 నుంచి క్రమేణా తన సొంత వ్యవహారము, తన వ్యాపార సామ్రాజ్యము, తన ఆస్తుల విస్తరణ, తన కుమార్తె, అల్లుడు యొక్క ప్రాబల్యము ఇవన్నీ చూసిన జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డిని క్రమేణా ఆయన ప్రాధాన్యత తగ్గించుకుని వచ్చి మొత్తం తెచ్చి పార్టీని ఆర్కే ఆ రామకృష్ణారెడ్డి చేతిలో పెట్టాడు. క్యాబినెట్ కూర్పు, ఎమ్మెల్యే సీట్లు, ఎమ్మెల్సీసీ పోస్టులు, రాజ్యసభ సీట్లు అన్నీ కూడా విజయసాయిరెడ్డి స్థానాన్ని ఆర్కే ఆయన చేజిక్కించుకోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ 3 ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ, రెండోది ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి, 3 కేంద్రంలో ఉండే బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం. ముగ్గురికి 3 ఎజెండాలు ఉన్నాయి. ఆ 3 ఎజెండాలకు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజీనామాకు లింక్ ఉంది. ఏంటి లింకు? జగన్మోహన్ రెడ్డి ఏంటి ఆయన పాత్ర అంటే, జగన్మోహన్ రెడ్డికి తెలుసు వైఎస్ఆర్సీపీ పార్టీ పాల పొంగులా వచ్చింది, ఎలా వచ్చిందో అలాగే పతనం అవుతుంది. ఒకప్పుడు బ్రహ్మానందరెడ్డి కాంగ్రెస్, రెడ్డి కాంగ్రెస్ అని ఉండేది 1969లో. అప్పుడు దాంట్లో ఎమాహమీలు ఉండేవారు. దాంట్లో విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి,
తర్వాత కృష్ణా జిల్లాలో పినమనేని కోటేశ్వరరావు ఇలాంటి వాళ్ళందరూ ఎంఐఎంలు దాంట్లో ఉండేవారు. ఆ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండదు అని తెలుసు, ఇక్కడే నాయకులు ఎవరూ ఉండరని తెలుసు. కొంతమంది శాశ్వతంగా రాజకీయాలను విరమించుకుంటారు, కొంతమంది ఇతర పార్టీల్లో ప్రవేశము, కొంతమందికి ఎక్కడా దొరక్క ఏ మద్రాసులోనో బెంగళూరులోనో హైదరాబాద్లోనో కాలం వెళ్ళిపుచ్చుదాం, అక్రమాస్తులు ఉన్నాయి, అక్రమ సంపాదన ఉంది, వాటితో 3-10 తరాలకు సరిపడే డబ్బు సంపాదించుకున్నారు, అలా గడిపేయాలనే వాళ్ళు ఉన్నారు. ఇటువంటి తరుణంలో ఏదో రకంగా ఏదో ఒక వ్యూహంతో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించి కేసుల నుంచి బయటపడి ఇక రాజకీయానికి వద్దు, రాజకీయం వద్దు, వదిలేసుకుందాం, కనీసం ఈ కేసుల నుంచి తప్పించుకునే వ్యూహంలో ఉన్నాడని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు. అది జగన్మోహన్ రెడ్డి ఎజెండా. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఏమి ఆయన ముఖ్యమంత్రి కావాలనో ఇంకో కేంద్ర మంత్రి కావాలని ఆయన లక్ష్యం కాదు. ఈ సిబిఐ ఈడీ కేసుల నుంచి బయటపడి ఇక బయటకు వచ్చిన తర్వాత ఈ అమెరికాలోనో లండన్లోనో హైదరాబాద్లోనో బెంగళూరులోనో గడిపేయటం, అది ఆయన యొక్క లక్ష్యం. దానికోసం దేనికి ఏం చేయడానికైనా సిద్ధమే. ఆయనకున్నదప్పుడు రాజ్యసభ సభ్యులే ఉన్న 11 మందిలో 3 రాజీనామా చేశారు, వాళ్ళే వైఎస్ఆర్సీపీ వాళ్ళే. ఇప్పుడు 4 ఆయన రాజీనామా చేస్తున్నాడు. ఇవన్నీ కూడా జరిగే పరిణామాలన్నీ కూడా ఆయనకు అనుంగు శిష్యులు, అతి సన్నిహితులే ఒక్కొక్కరుగా రాజీనామా చేస్తున్నారు. విజయసాయిరెడ్డి కూడా ఆయన విధేయతను చాటుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఇతర దేశాల్లో ఉంటే ఆ జగన్మోహన్ రెడ్డికి చెప్పాడు, భారతమ్మకి చెప్పాడు, అలాగే మోదీకి అమిత్ షాకి కృతజ్ఞతలు తెలియజేశాడు. వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఫ్లోర్ లీడర్గా ఉండటం వల్ల దేశంలోని అన్ని పార్టీల వాళ్ళతో సత్సంబంధాలు. ఆ విధంగా ఒకానొకప్పుడు చంద్రబాబు నాయుడిని దూరం చేయడానికి ప్రయత్నించే సమయంలో ఏ ముఖ్యమంత్రికి ఎవరికి ఇంటర్వ్యూ లభించకపోయినా ఈ విజయసాయిరెడ్డికి పిఎం కార్యాలయంలో ఇంటర్వ్యూ లభిస్తుందనే వార్తలు వెలువడిన తరుణం అది. ఇది జగన్మోహన్ రెడ్డి ఎజెండా. కేసుల నుంచి బయటపడటం, రాజకీయాలకు స్వస్తి.